మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన తక్కువ జీతంతో ప్రారంభించిన ఆర్థిక ప్రయాణం క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల వల్ల 47 ఏళ్ల వయసులో 9 కోట్ల రూపాయల సంపత్తిని సాధించడం ఒక అత్యంత ప్రేరణాత్మక కథగా నిలిచింది. ఈ వ్యక్తి తన ఆర్థిక విజయానికి ఏ వారసత్వం సంపత్తి, విదేశీ ఆదాయం, ఈఎస్ఓపీలు లేదా ప్రత్యేక పెట్టుబడులపై ఆధారపడలేదు. తక్కువ జీతంతోనూ సాధారణ పరిస్థితుల్లోనూ ప్రతి నెల క్రమంగా పెట్టుబడులు కొనసాగిస్తూ ఈ అద్భుత ఫలితాన్ని సాధించగలిగాడు అనే విషయం ఆయన జీవితం ద్వారా. ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సాధారణంగా మంచి జీతాలు లభిస్తాయి, కానీ అధిక జీవిత శైలి, నిరంతర ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల చాలా మందికి అప్పులు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అయితే ఈ వ్యక్తి తన తక్కువ జీతాన్ని సరిగ్గా ఉపయోగిస్తూ ప్రతి నెల క్రమంగా పెట్టుబడులైతే కొనసాగించడంతో 47 ఏళ్ల వయసులో 9 కోట్ల రూపాయల నికర విలువనైతే సృష్టించాడు. అతని సూపర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలను ఆయన రెడిట్లో పంచుకోవడం అనేక మంది యువకులకు ప్రేరణగా మారింది. 2005లో కేవలం 3 లక్షల వార్షిక జీతంతో కెరీర్ను ప్రారంభించిన ఈ ఉద్యోగికి విదేశీ నియామకాలు, డాలర్ ఆదాయం, ప్రత్యేక స్టాక్ ఎంపికలు లేకపోవడం, వారసత్వ సంపత్తి లేమి వంటి పరిమితులు కూడా ఉన్నా అతని స్థిరమైన దృష్టి మరియు మార్కెట్లో పెట్టుబడులపై నిబద్ధత అన్ని ప్రత్యేకంగా నిలిపింది. తొలి దశలలో పెద్దగా సంపాదించకపోయినా అతను తన పెట్టుబడి పోర్ట్ఫోలియోను స్థిరంగా పెంచుతూ నిరంతరం ఆర్థిక వృద్ధికి క్రమశిక్షణగా ప్రణాళికలు అమలు చేశాడు. 2010 నాటికైతే అతని వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలకు చేరగా పెట్టుబడులు దాదాపు అదే మొత్తానికి అయితే పెరిగాయి. ఇది అతని స్థిరమైన పెట్టుబడుల విధానం మరియు క్రమశిక్షణ వల్ల సాధ్యమైంది. 2016 నాటికి జీతం అయితే 25 లక్షలుగా పెరిగినప్పటికీ అతని పెట్టుబడి పోర్ట్ఫోలియో అయితే 1 కోటి మార్కును అయితే దాటింది. ఇక 2020లో అయితే వార్షికంగా 35 లక్షల జీతంతో పెట్టుబడులు రెట్టింపు అయ్యి 2 కోట్లకు చేరాయి. ప్రతి సంవత్సరం ప్రతి నెల స్థిరంగా పెట్టుబడులు కొనసాగించడం, మార్కెట్లోని అవకాశాలను సరిగా ఉపయోగించుకోవడం అతనిని పెద్ద ఆర్థిక విజయాన్ని తీసుకొచ్చింది. ఇక అతనికి ఒక మంచి పెద్ద ఆర్థిక విజయాన్ని తీసుకొచ్చింది. నేడు సంవత్సరానికి 65 లక్షల జీతంతో అతని నికర విలువ దాదాపు 9 కోట్లకు చేరింది. అతని పెట్టుబడులు ప్రధానంగా భారతీయ స్టాక్లు, ఈక్విటీలలో 8 కోట్లు, మ్యూచువల్ ఫండ్లు అయితే 1 కోటి రూపాయలు, అలాగే సొంత ఫ్లాట్ కూడా ఉన్నాయి. అతను ఎప్పుడు ఈఎస్ఓపీలు, వారసత్వం, విదేశీ ఆదాయాలు లేదా రియల్ ఎస్టేట్కి ఆధారపడలేదు. ఇక 5 సభ్యుల కుటుంబాన్ని పోషించే ఒంటరి సంపాదకుడిగా అయితే అతను నిరాడంబర జీవన శైలి పాటిస్తూ లావిష్ లైఫ్ స్టైల్ను అయితే ఎప్పుడు అనుసరించలేదు. ఇక స్థిర డిపాజిట్లలో పెట్టుబడి పెట్టకపోవడం, మల్టీ బ్యాగర్ స్టాక్లకు, ఈక్విటీలకు ప్రాధాన్యం ఇవ్వడం అతని ముఖ్యమైన వ్యూహంగా అయితే నిలిచింది. ఇక అతని కథలో ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే భారీ వారసత్వం, అధిక జీతం లేదా ప్రత్యేక అవకాశాలు అవసరం లేదు. ఇక క్రమశిక్షణ, పెట్టుబడులపై అయితే స్థిరమైనటువంటి దృష్టి, మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడం, ప్రతి నెల స్థిరంగా పెట్టుబడులు కొనసాగించడం ద్వారా సాధారణ వ్యక్తి కూడా పెద్ద సంపత్తిని సృష్టించగలడు. ఇక ఈ వ్యక్తి తన అనుభవాన్ని ఆన్లైన్లో పంచుతూ యువకులకు ఆర్థిక స్వతంత్రత సాధించే మార్గాన్ని చూపాడు. నిరంతర ప్రణాళిక, క్రమశిక్షణ, సరైన పెట్టుబడుల వ్యూహాల ద్వారా ఎటువంటి పరిమితులు లేకపోయినా కూడా ఆర్థిక విజయాన్ని సాధించగలమని ఆయన జీవితం స్పష్టంగా చూపిస్తుంది.